మన జీవితంలో ఏది నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఖచ్చితంగా మనుషుల్ని గుర్తించడం మాత్రం నేర్చుకోవాలి. ఎందుకంటే కనిపించేంత మంచిగా ఈ రోజుల్లో ఎవ్వరూ లేరు. మాట ఒకటి, ప్రవర్తన ఒకటి, చేసే సాయం లేకపోయినా ఏదో మనల్ని వాళ్ళే ఉద్ధరించారా అన్నట్టు చెప్పుకుంటా తిరిగే మనుషుల మధ్యలో మనం ఉన్నాం. అయినా ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు అంటారా? జాగ్రత్తగా ఉంటారని, అందరినీ గుడ్డిగా నమ్మేయొద్దని, ముఖ్యంగా అనుకునే మన వాళ్ళేనండి. ఇప్పుడు అర్థమైంది కదా. ఇంతకీ నేను ఎలా రెడీ అయ్యాను? సింపుల్ గా బాగుంది కదా. నా సారీ గురించి చాలా మంది అడిగారన్నమాట, ఎక్కడ తీసుకున్నాను అని. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా బ్లౌజ్ సారీ గురించి చెప్తాను. ఈ రోజు అయితే మా చిన్నోడి బర్త్డే అన్నమాట. సో మీరందరూ ఖచ్చితంగా బ్లెస్ చేయండి. చాలా మందికి జ్యువెలరీ, సారీస్ అనో, లేదంటే హౌస్ అనో, ఫర్నిచర్ అనో, సంథింగ్ డిఫరెంట్ గా డ్రీమ్స్ అయితే ఉంటాయి కదా. నాకున్న కళ ఏంటంటే దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు కోరుకునే ఫస్ట్ కోరిక మా పిల్లలిద్దరూ మంచిగా చదువుకొని బాగా సెటిల్ అయ్యి మంచి పొజిషన్లో ఉండి వాళ్ళిద్దరికి పెళ్ళి అయ్యేంత వరకు కూడా నాకు కానీ నా హస్బెండ్కి కానీ ఏమీ అవ్వకూడదని కోరుకుంటాను. ఇదేం కోరిక అని అంటారేమో, ఎందుకంటే తల్లిదండ్రులకి ఏమైనా అయితే పిల్లల్ని ఎవ్వరు చూడరండి. ఇది నిజం. ఏమంటారు? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.